హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఇలా చూపించే నెక్స్ట్ని ఒకేసారి ఎలా ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నేను లైనింగ్ని రెండు ఫోల్డ్ చేసి ఫ్రంట్ బ్యాక్ కోసమని 2 పీసెస్ తీసుకున్నాను. దాన్ని నాకు ఎంత కావాలో అంత పొడుగుకు మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్తో లోపటి సైడ్కి నేను ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. అలా లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీద నేను ఫుల్ షోల్డర్ తీసుకుంటాను. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే మీ వైపుకి క్లోజ్డ్ సైడ్ అది ఉండేలా చూసుకోండి. ఇప్పుడు నేను ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాను చూడండి. 7 ఇంచెస్ ఫుల్ షోల్డర్ వచ్చేసి దాంట్లో నెక్ విడ్త్ ఎంత, షోల్డర్ విడ్త్ ఎంత నేను డివైడ్ చేస్తున్నాను. షోల్డర్ విడ్త్ వచ్చేసి 3.5, నెక్ విడ్త్ 3.5. 7ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ 6 ఇంచెస్ తీసుకోవడం ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే ఆ షోల్డర్కి నేను 1/2 ఇంచ్కి లైన్ డ్రా చేశాను కదండి, అక్కడ ఒక క్రాస్గా లైన్ అనేది డ్రా చేయాలి. డ్రా చేసి 0.5 కింద లైన్ తీసుకున్నాను కదా, ఆ లైన్ నుంచి 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మీరు పైనుంచి తీసుకున్నారు అని అంటే ఈ 1/2 ఇంచ్ అనేది తగ్గుతుంది కాబట్టి మనం ఇక్కడ చంక భాగంలో టైట్ అయిపోతుందండి. కాబట్టి ఇలా 1/2 ఇంచు అనేది కిందకి డౌన్ ఆ లైన్ క్రాస్ అనేది తీసుకుంటే మన షోల్డర్ దగ్గర ఫిట్ అనేది కరెక్ట్గా వస్తుంది. మన చంక దగ్గర కూడా కరెక్ట్గా అద్దినట్టు వస్తుంది, టైట్ అనేది ఉండదు. తర్వాత నేను ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ఎంత లెంత్ అనేది మార్క్ చేసుకొని ఒక ఎల్ షేప్లో నేను లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను చూడండి. ఇలా నెక్ లెంత్లు అనేది మార్క్ చేసుకున్న తర్వాత నేను బ్యాక్ నెక్ అనేది డ్రా చేసేసాను. అది ఫ్రీ హ్యాండ్తోనైనా డ్రా చేసుకోండి, లేకపోతే కర్వ్ స్కేల్తోనైనా కానీ డ్రా చేసుకోండి. బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర మనం ఒక కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి కదా. డైరెక్ట్గా కర్వ్ స్కేల్ పెట్టి గీసినా మనకు మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. యాక్చువల్గా మనం 8 ఇంచెస్ చెస్ట్ విడ్త్ వచ్చేసి 36 డివైడెడ్ బై 4 అంటే 8 వస్తుందండి. 8కి మార్క్ చేసుకుంటే ఇవి వచ్చేసి ఫుల్ షోల్డర్ 7 తీసుకుంటాం కదా. ఈ ప్రిన్స్ కట్ బ్లౌజెస్కి వచ్చేసి మనం ఈ చెస్ట్ విడ్త్లో 1 పాయింట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. వచ్చేసి 9 వచ్చేస్తుంది. ఇప్పుడు 9కి మార్క్ చేసుకొని కర్వ్ గీసుకున్నా పర్లేదు, మనం డైరెక్ట్గా కర్వ్ స్కేల్తో మనం ఆర్మ్ హోల్ అనే సర్కిల్ గీసుకున్నా పర్లేదు. ఇలా మార్క్ చేసుకున్నాక కార్నర్ నుంచి అయితే కంపల్సరీ 1.5 ఇంచ్ అనేది ఉంటుంది. మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు అలా ఉందా లేదా. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను యాజ్ యూజువల్. నేను స్ట్రైట్గానే లైన్ తీసుకుంటానండి. కింద వేస్ట్ పాయింట్ దగ్గర ఎంత చుట్టుకొలత ఎంత వచ్చింది అని దాన్ని డివైడెడ్ బై 4 చేసి దానికి మార్క్ చేసుకోను. ఎందుకు అంటే ఇప్పుడు టక్స్ వేసినప్పుడు అది వచ్చేసి తగ్గుతుంది. మనం ఒకవేళ మర్చిపోయినా కానీ ఆ ఎక్స్ట్రా పార్ట్ మనం స్ట్రైట్ లైన్ తీసుకోవడం వల్ల ఆ క్లాత్ అనేది ఇందులోకి యాడ్ అవుతుంది. కాబట్టి తర్వాత కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఫ్రంట్ నెక్ కూడా గీసాను. నేను ఒక లీఫ్ షేప్ అనేది గీసాను. తర్వాత ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ది కూడా మనం లోతు అనేది కట్ చేసుకోవాలి కదండి, దానికోసం గీసుకుంటున్నాం చూడండి. మనం కింద లైన్ అనేది మార్క్ చేసాము. ఆ మార్కింగ్ పాయింట్ నుంచి మనం మన చెస్ట్ విడ్త్కి పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా 9కి, ఆ 9 పాయింట్ వరకు. డ్రెస్కి అయితే మనం ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోమండి. ఇది బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది కొంచెం కిందకి తీసుకుంటాము. అక్కడ నుంచి ఇక్కడికి కర్వ్ గీయండి. 1/2 ఇంచ్ డౌన్ చేసి గీసాను చూడండి, సెకండ్ లోతు అనేది. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనము ప్రిన్స్ కట్ కోసం టక్స్ వేస్తాం కదండి చంక దగ్గర. ఆ టక్స్ పాయింట్ వల్ల మనం తీసుకున్నది కొంచెం పైన కానీ వస్తుందండి, అది లెంత్ తగ్గుతుంది, ఆర్మ్ హోల్ లెంత్. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచు మనం కిందకి దింపడం వల్ల ఏంటంటే మనం అది టక్స్ వేసిన తర్వాత కూడా ఫ్రంట్ బ్యాక్ ఒకటే లెంత్లో వచ్చేస్తాయి. దెన్ ఫస్ట్ మనం బ్యాక్ నెక్ ఇప్పుడు అంతా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేయాలండి, రెండు కలిపి. బ్యాక్ నెక్
బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ దగ్గర మొత్తం కట్ చేసుకున్నాను చూడండి. కట్ చేసుకున్న తర్వాత నేను ఆ పీసెస్ని డివైడ్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 పీసెస్ని సపరేట్ చేసి ఆ తర్వాత నేను ఫ్రంట్ నెక్ అనేది నేను కట్ చేస్తున్నాను. తర్వాత బ్యాక్ నెక్ అనేది మార్క్ చేసుకోవడం చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ కట్ చేసేయండి. తర్వాత ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ వైపు కూడా మనం లోత్ అనేది తీసుకున్నాం కదా, డ్రా చేసుకున్నాం, అది కూడా కట్ చేసేయండి. ఇలా ముందు వైపు భాగానికి లోతు కట్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ప్రిన్స్ కట్ కుట్టాను. ఈ ప్రిన్స్ కట్ కుట్టడానికి మార్కింగ్ చేసుకోవాలి కదండి. ఆ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. షోల్డర్ పాయింట్ నుంచి వర్టెక్స్ పాయింట్ అని ఉంటుంది. ఆ వర్టెక్స్ పాయింట్కి 10 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. అలానే మనం ఫోల్డ్ చేసిన క్లోజ్డ్ సైడ్ ఉంది కదా, ఆ క్లోజ్డ్ సైడ్ నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి చూపించినట్టుగా. మనం 10 ఇంచెస్కి ఇప్పుడు లైన్ డ్రా చేసిన దగ్గర మనం ఎక్కడైతే క్రాస్గా అది ఇది మీట్ అవుతుందో ఆ లైన్ పాయింట్, ఆ పాయింట్ దగ్గర ఇంకొకటి మనం లైన్కి అవతల యువతల 1 ఇంచ్ 1 ఇంచ్ నేను మార్క్ చేసుకున్నాను. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతేనేమో 1.5 1.5 కూడా తీసుకోవచ్చు. చూపించినట్టు కర్వ్ స్కేల్తో మనం ఒక కర్వ్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత టక్స్ కొంచెం 0.5 విడ్త్తో ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోండి కర్వ్. నెక్స్ట్ ఈ కింద సైడ్ కర్వ్ అనేది మనం చూపించినట్టుగా డ్రా చేసుకోండి. 2 సైడ్స్ యాక్చువల్గా కట్ చేసి మళ్ళీ రీకటింగ్ అటాచ్ చేసే వాటికి అయితేనేమో ప్రిన్స్ కట్కి మనం 2 పీసెస్ సపరేట్గా లైనింగ్ పార్ట్ కాకుండా పేపర్ మీద కట్ చేసుకొని ఆ పీసెస్ వరకే లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని ఎక్స్ట్రా మనం కుట్టుకి ఎంత కావాలో అంత వదులుతాం అన్నమాట. ఆ కటింగ్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనం ఏం కట్ చేయమండి, ఉన్న క్లాత్లోనే మనం ఇలా మార్క్ చేసుకొని డైరెక్ట్గా ఆ మార్కింగ్ పాయింట్స్ని పట్టుకొని మనం స్టిచ్ అనేది చేస్తాం. దీనివల్ల ఏమన్నా క్లాత్ లూజ్గా అంటే పోగులు అవి వచ్చేసే ఉంటాయి కదా, వాటికి ఇలా కుట్టడం వల్ల ఏంటి అంటే మనం క్లాత్ అనేది కట్ చేయం కాబట్టి అవి దారాలు అనేవి బయటికి వచ్చే ఛాన్స్ ఉండదు. చూడండి, ఒకవైపు మార్క్ చేసిన తర్వాత ఇంకొక వైపు కూడా సేమ్ అవే మార్క్స్ పడాలి అంటే ఒక సైడ్ డార్క్గా డ్రా చేసిన తర్వాత కింద వైపు మార్క్ పడుతుందండి. సో దాన్ని రివర్స్ తిప్పి రెండు వైపులా మార్క్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ నెక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. తర్వాత బ్యాక్ సైడ్ తీసుకొని నేను 3 ఇంచెస్కి నేను నెక్ అనేది కట్ చేసుకున్నాను కదా, అదే వాల్యూ రాశాను చూడండి. మనం నెక్ విడ్త్ 3.5 తీసుకున్నాం. వెనక వచ్చేసి డీప్ 10 ఇంచెస్ అండి నెక్ది. 10 ఇంచెస్కి 3.5 విడ్త్తో నేను ఒక ఎల్ షేప్లో లైన్ డ్రా చేసేసుకున్నాను. తర్వాత వాటి వాల్యూస్ చూడండి, వాల్యూస్ రాస్తున్నాను. డీప్ వచ్చేసి 10 ఇంచెస్, విడ్త్ 3.5. ఇప్పుడు ఏంటి అంటే పైన బోట్ నెక్ లాగా 3 ఇంచెస్కి మనం ఒక కర్వ్ గీసుకున్నాం కదా, ఆ మిగిలిన ఆ 7 ఇంచెస్లోనే మనం హాఫ్ చేయండి. 7 ఇంచెస్లో హాఫ్ చేసి 3.5కి ఒక డాట్ అనేది పెట్టుకోండి. మనం గీసే షేప్ అనేది అది ఈక్వల్గా రావాలి కాబట్టి నేను ఆ డాట్ పెట్టుకున్నాను. చూడండి, నేను ఈక్వల్గా ఇప్పుడు ఇటు నుంచి ఆ డాట్ వరకు షేప్ అనేది డ్రా చేస్తున్నాను. సేమ్ అదే షేప్ ఆ డాట్ నుంచి ఇటు సైడ్ కూడా రిపీట్ చేస్తున్నాను. 2 హాఫ్లు నేను ఈక్వల్గా సేమ్ ఒకటే షేప్ వచ్చేలాగా డ్రా చేశాను చూడండి. అంతే అండి, చాలా ఈజీగా మనం ఫ్రంట్ బ్యాక్ నెక్స్ని ఒకసారి మనం కట్ చేసుకోవచ్చు. సపరేట్గా ఫ్రంట్ సైడ్ కట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ తీసుకొని
మళ్ళీ షోల్డర్ విడ్త్, నెక్ విడ్త్, ఆర్మ్ హోల్ ఇవన్నీ మళ్ళీ మళ్ళీ పెట్టకుండా ఒకేసారి పెట్టి మనం నెక్లు మాత్రం డిఫరెంట్గా చేంజ్ చేసుకోవచ్చండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ నచ్చాయా? నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలి అని అంటే కామెంట్ సెషన్లో మీకు ఎలాంటి వీడియోస్ స్టిచ్చింగ్ సంబంధించి కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. @ సౌజీ స్వారాహి డిజైనర్స్.